మొదటి కొరింథీ రాసిన పత్రిక, let's go to 1 Corinthians 15వ అధ్యాయము 15th chapter 55 from verse 55. అయితే ఇక్కడ ఏమని ఉందంటే, what is written there? ఇక్కడ మరణం యొక్క డెత్ యొక్క ముళ్ళు విరిగిపోయిందట. Now the sting of death is broken. అంటే ఇక్కడ ఏమంటాడంటే ఆఖరికి వచ్చరికి ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా జయమనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాకట. But praise be to the Lord for giving us victory through our Lord Jesus Christ. డెత్ అన్నది విరిగిపోయింది. Now the power of death and the death is broken. ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణం యొక్క ముళ్ళును దేవుడు విరిచేసిండు. మరణము విజయమందు మెరింగివేయబడ్డది. See, oh death, where is the sting? The death is broken here. ఇప్పుడు ఏమంటున్నానంటే, what is saying? ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా జయమనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. But thanks be to God which giveth us the victory through our Lord Jesus Christ. No more death power ఇక. Now no more death power in our life. అంటే ఇక చావుకు చనిపోడుకి భయపడాల్సిన అవసరం లేదు. Now we don't have to fear death at all. ఎందుకంటే రిజరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి. Now the resurrection has started. ఫ్రైడే రోజు మనం చూసాం క్రూసిఫికేషన్ ని. Now on Friday we have seen crucifixion. జీవితంలో ఫ్రైడే వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, అక్కడితోటి ఎండ్ అయిపోదు స్టోరీ అన్నది. If at all in our life, if there is a Friday, don't think that is the end of it. It does not stop there. ఫ్రైడే ఉందంటే కంపల్సరీ సండే కూడా వస్తది. If there is Friday, there is Sunday also. అర్థమవుతుందా? Are you understanding? ఫ్రైడే ఆగిపోయింది స్టోరీ. The story is not over with Friday. ఫ్రైడే ఏమైంది? What happened on Friday? చనిపోయాడు. He died. క్రూసిఫైడ్ అయ్యాడు. He was crucified. ప్రపంచమంతా ఏడ్చారు. The whole world cried. కానీ మళ్ళా సండే వచ్చేసరికి రిజరెక్షన్ స్టార్ట్ అయిపోయింది. But once the Sunday came, the resurrection started. అంటే పునరుద్ధానం స్టార్ట్ అయిపోయింది. The resurrection started. అందుకే నాకు ఆ మాట బాగా ఇష్టం. ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా జయమనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. But I like this word. But thanks be to God who giveth us the victory through our Lord Jesus Christ. Yes మేడం. అందుకే మరణము మింగివేయబడదట. That's why the death has been swallowed. మరణ ముళ్ళు విరిచేయబడదట. The sting of death is broken. విజయము ప్రకటింపబడ్డది. Now the victory has been declared. దేవుని యొక్క నామములో జయము మన సొంతమైపోయింది. Now the victory belongs to us. యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను కమాండ్ చేసి డిక్లేర్ చేస్తున్నా. By the power of the Holy Spirit I command and declare victory. నీ యొక్క జీవితంలో నీ యొక్క ఫ్యూచర్ లో ఈ రోజు నుంచి విక్టరీస్ క్రియేట్ చేస్తున్నా. Oh, from today onwards I declare and pronounce victory in your life. నేనేమంటున్నా? What I'm saying? విజయాలు చూడబోతున్నావు అంటున్నా. You are going to see victory. మిరకల్స్ చూడబోతున్నావు. You are going to see miracles. రిజరెక్షన్ యొక్క పవర్ ను చూడబోతున్నావు. You are going to see the power of resurrection. అందుకే పౌలు రాస్తూ వస్తాడు. That's why Paul is writing. ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము అంటే దేవుని యొక్క బిడ్డలారా గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. పౌలు కూడా అర్థం కాలే హౌ మచ్ ఈ యొక్క రిజరెక్షన్ పవర్ అన్నది. Even the Paul is writing and saying that means he is not understood the power of resurrection. అందుకే ఆదాము ద్వారా సిన్ వస్తే, when through Adam when sin entered, కడపటి ఆదాము ద్వారా జీవం వచ్చింది. now through the last Adam the life has entered. ఇదంతా రోమన్స్ లో క్లియర్ గా రాయబడి ఉంటుంది 6th చాప్టర్ లో. In Romans 6 it is written very clearly about ఒక it. మనిషి ద్వారా డెత్ వస్తే, through one person death has entered. ఒక మనిషి ద్వారా లైఫ్ వచ్చింది. through another the life has come. ఒక మనిషి ద్వారా సిక్నెస్ వస్తే, if through one sickness has entered, ఒక మనిషి ద్వారా హీలింగ్ వచ్చింది. through another healing has come. ఒక మనిషి ద్వారా డెత్ అనేది వస్తే, through one if death has come, ఒక మనిషి ద్వారా నిత్య జీవం అనేది వచ్చింది. through another eternal life has come. ఆదాము ద్వారా పావర్టీ వస్తే, through Adam poverty entered. యేసు ప్రభు ద్వారా ప్రాస్పెరిటీ వచ్చింది. through Jesus prosperity has come. అర్థమవుతుందా? Are you understanding? దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, అంటే ఒకరి ద్వారా ఒకటి వచ్చింది. through one something has come. అంటే వీళ్ళ ద్వారా ఇది వచ్చిందే మనం ఇంకా నమ్ముతున్నాం తప్ప ఈయన ద్వారా వచ్చింది మనం నమ్మట్లే. అయితే ట్రాన్స్ఫార్మ్ అయింది. ఈయనలో నుంచి విమోచింపబడి ఈయన కాడికి వచ్చినాం. ఇప్పుడు ఆదాం కింద లేము, యేసు అనే కింద ఉన్నాం కనుక మనం దింపబడ్డాం. See, we are only believing what has come through Adam, but now we are transferred from Adam into Jesus, so we receive everything of Jesus. మనం ఇప్పుడు ఆదాం కింద లేం. We are not under Adamic reign. కనుక ఏది కూడా మననిగా ఏలేదు. No, nothing can rule over us. ఇప్పుడు మనం రూల్ చేసేది జీసస్ క్రైస్టే. Now who is ruling us? It is only Jesus Christ. జీసస్ లో ఏమున్నది తెలుసా? What is there in Jesus? హెల్త్ ఉన్నది, There is health, హీలింగ్ ఉన్నది, there is healing, పవర్ ఉన్నది, there is power, స్ట్రెంగ్త్ ఉన్నది, there is strength, రైచియస్నెస్ ఉంది, there is righteousness, ప్రాస్పెరిటీ ఉంది, there is prosperity, మిరకల్స్ ఉన్నాయి, there are miracles, ఫేవర్ ఉన్నది, there is favor, కింగ్డమ్ ఉన్నది, there is kingdom, హెవెన్ ఉన్నది. there is heaven. ఇప్పుడు ఇవన్నీ మీ సొంతమే.
Now all this belongs to you. చెప్పండి, ఇవన్నీ రిసీవ్ చేసుకుంటున్నా. Say, I receive it. జాన్ 20 చాప్టర్ లో In John 20th chapter, మగ్దలేని మరియ గురించి రాయబడ్డది. it is written about Mary Magdalene. చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఇది. The most interesting thing here, లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా even in Luke 8, ఈ యొక్క లేడీ గురించి రాయబడి ఉంటది. it is written about this lady. మీరు ఇక్కడ గమనించండి, ప్రయత్నించండి. Now listen. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనం, ఈ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడ్డ ఈ ఇద్దరు లేడీ మగ్దలేని మరియా, ఈ మరియా, వీళ్ళొద్దరు ఒకటే. బేతనియ దగ్గర ఉన్న మరియా కూడా ఈ 3 సార్లు కనబడుతుంది, కానీ ఈ ముగ్గురు ఒక్కడే. In Luke 8 chapter 2nd verse, and the lady in John 20th chapter, this is Mary Magdalene. ఈమె ఒక్కతే లేడీ. ఈమె Now she is only lady. మళ్ళీ వేరే గాస్పుల్లో కూడా ఇంకొక మేరీ అని ఉంది, కానీ ఈ మేరీ కాదు ఆమె. ఇంకా మేరీలు చాలా ఉన్నారు. రేస్ప్రోన్ గాని ఆమె కూడా మేరీ. There are a number of Marys in this, but the one who gave birth to Jesus is also Mary. అంటే ఈ లేడీయే ఆమె. But this lady, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో రాయబడ్డామే, యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడ్డామే, ఇంకా లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడ్డామే. ఆ మగ్దలేని మరియా 7 దయ్యాలను యేసుప్రభు వెళ్ళగొట్టిన ఆ మేరీ మగ్దలేని మరియా అని క్లియర్ గా కూడా ఉంది ఇక్కడ. మీరు it is లూకా సువార్తలో very clearly written that lady in Matthew 26, the lady in Luke 8, and the lady in John 20, they are the same Mary Magdalene, through in whom there were many devils that Jesus cast out. ఈ ఒక్కటే లేడీ. Now this one lady, మీరు ఫిక్స్ అయిపోండి, ఇంటికి పోయి చదువుకుంటే ఇదే ఉంటది. now if you read it also, it is the same. యేసు ప్రభు 20 చాప్టర్ లో లేచాడు. Now Jesus rose in that chapter 20 John. శిష్యులందరికంటే ముందు పరిగెత్తింది ఈమె. Now this lady ran before everybody. లేడీస్ చాలా మంచోళ్ళు, గుర్తుపెట్టుకోండి. Now see, వీళ్ళు రోజు మంచిగా తిన్న రొట్టెలు యేసుప్రభు బోధలు చెప్తే చప్పట్లు కొట్టేళ్ళు, ఇక్కడ ముందు ఉరకడానికి చేతగాట్లే, మెల్లగా మెల్లగా పోతారు. కానీ మేము ముందు తొందరగా పరిగెత్తుకొని వెళ్ళి పెందలకనే లేచి వెతుకుతుంది, దేవుడు తిరిగి లేచిండు, ఎక్కడో ఉన్నాడని. ఈమె కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు తిరిగి లేచిండు అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నది. now see, all these disciples, they ate nicely, they were moving with Jesus, but they were very slow. But this lady, she was under the concept that Jesus will rise again. She came. కానీ దేవుని యొక్క బిడ్డలారా, వీళ్ళు మాత్రము లేస్తారంటే కొంచెం భయంగా నమ్ముతాను. Now these people, they are with fear, they are believing. ఈమెకు తెలుసు, she knows, దేవుని యొక్క పవర్ని ఎక్స్పీరియన్స్ చేసింది. she experienced Jesus' power. 7 దయ్యాలు ఉన్నప్పుడు వెళ్ళిపోయినాయి. The 7 devils left her. ఆ 26 చాప్టర్ లో ఈమె గురించి చాలా బ్యూటిఫుల్ గా రాయబడి ఉంటుంది. In 26 Matthew, it is written very beautifully about her. ఇక్కడికి వచ్చారు, ఆమె దేవుని యొక్క పవర్ ఎక్స్పీరియన్స్ చేసింది. She experienced Jesus' power. అందుకే లోపలికి పరిగెత్తుకొని వెళ్ళింది. Now she rushed into that. అక్కడ 2 దేవదూతలను చూసింది. Now she saw the angels there. కాళ్ళ దగ్గర ఒక దేవదూత ఉన్నాడు, తలకాయ దగ్గర ఒక దేవదూత ఉన్నాడు. Now there is a angel at the feet side and one at the head side. మేడం, ఇక్కడ ఒక విషయం తెలుసా మీరు? Do you know something? ఎక్కడైనా దేవదూతలు పైకి కిందికి ఎగురుతా ఉంటారు. ఇక్కడ ఏంది రెస్టింగ్ ఉన్నారు మంచిగా నిశ్శబ్దంగా. Now see, everywhere you see angels moving very in a rushing manner, but here they were sitting nicely, quietly. వచ్చిన పని అయిపోయింది, ఆయన తిరిగి లేచుడు కూడా అయిపోయింది కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నారు ఈ గాళ్ళు. Now the work that for which Jesus has come, it is done. ఈ యొక్క సెలబ్రేషన్ రోజు, ఈ యొక్క ఈస్టర్ రోజు చెప్తున్నా, దేవుని యొక్క దూతలు నీ కొరకు ఉన్నారు. వాళ్ళు ఏదైతే దేవుడు నీ కోసం చెప్పిండో ఆ పని ముగించేంత వరకు కూడా వాళ్ళు ఉట్టిగా ఊరుకోరు. వాళ్ళు కనబడకపోయినా నమ్ము, వాళ్ళు నీ జీవితంలో పనిచేసి విక్టరీస్ ని పట్టుకొని తీసుకొని వస్తారు. Now I want to say and assure you that the angels who are there with you until the work is accomplished in your life, they will not be quiet, but they will do all that is required for you. అందుకే చూడు, గమనించడానికి ప్రయత్నించండి. Now listen, ఆయన సిలువ పడ్డప్పుడు when he was crucified, అక్కడ తెలుగు బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఆయన యూదుల రాజు అని, నిజంగా ఆయన యూదుల రాజు, కానీ వాళ్ళు ఒక డౌట్ తోటి రాశారు. ఏది వ్యంగ్యంగా, ఎట్లా అంటారు చూడు, మన భాషలో వెకిలిరా, వాడు వెకిలి చేస్తూ ఉంటాడు మనని అంటాడు. now see, on the cross it was written, is the king of Jews, but they wrote it as a mockery, but truly is the king of the Jews. కానీ వాళ్ళు ఒక వెకిలిగా రాశారు, But they wrote it in a mockery way. యూదుల రాజు అని. They wrote him as the king of Jews. అంతే, అక్కడ INRI ఉంటది. INRI is written there. దాంట్లో I అంటే మీనింగ్ ఉంది, N అంటే మీనింగ్ ఉంది, R అంటే మీనింగ్ ఉంది, I అంటే మీనింగ్ ఉంది. There is a meaning for INRI individually, అయితే differently. గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Now listen. ఇక్కడ దేవుని యొక్క పిల్లరా, Now dear children of God, దాని టోటల్ గా దాని మీనింగ్ ఏంటంటే ఈజ్ ఎ కింగ్. the total meaning is he is a king. అందులో నాకు ఒక లెటర్ బాగా ఇష్టం. In that one letter I like R. R. R అంటే రెక్స్ అంటే కింగ్.
Rex means king. అందుకే నా కొడుకు పేరు అదే పెట్టుకున్నాను నేను. That's why I named my son Rex. ఇక్కడ నేను చదువుతున్నప్పుడు అక్కడ ఉంది, అక్కడ క్లియర్ INRI అంటే ఆర్ అంటే రెక్స్, రెక్స్ అంటే కింగ్, హిబ్రూ గ్రీక్ లో కింగ్ అని ఉంది, అందుకే పేరు పెట్టుకున్నా, బాగా ఇష్టం నాకు అది. I like that name. In Hebrew the R Rex means king. అయితే ఇక్కడ చూడండి దేవుని యొక్క బిడ్డలారా, Now listen, అసలు యాక్చువల్ గా ఆయన కింగే, he is king. కానీ వీళ్ళు కింగ్ లాగా చూడట్లే, They're not seeing him as king. ఏదో ఒక లాగా ఉన్నారు. They're in a different attitude. కానీ నేనేం చెప్తున్నా, But what I'm ఈ saying, యొక్క మగ్దలేన్ మరియ మాత్రం but this Mary Magdalene, ఆయన కింగ్ లాగా చూసింది, she's seeing him as a king. ఆయనకు ఒక కింగ్డమ్ ఉన్నట్టు చూసింది. She saw that he has a kingdom. ఈవెన్ సిలువలో దొంగ కూడా, He went on the cross. నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. He said, I will remember you when I come with the అంటే kingdom. అతనికి కూడా అర్థమైంది, Even the thief understood. ఈయన ఒక రాజులకు రాజు, He is a king of kings. ఆయనకు ఒక రాజ్యం ఉంది, He has a kingdom. ఆ రాజ్యంతో వస్తాడు, He will come back with that అప్పుడు kingdom. నాకు ఆ రాజ్యంలో స్థానం Then I కలుగజేస్తాడు. can have a place in that kingdom. ఈవెన్ సిల్వలో ఆ థీఫ్ కున్న అవగాహన నీకు వచ్చిన ఆ రాజ్యాన్ని ఇక్కడే అనుభవిస్తావు, ఆ రాజ్యం కొరకు బతుకుతావు, ఆ రాజ్యం నీకు ఈ భూమి మీద హెల్ప్ చేస్తుంది, ఆ రాజ్యము నువ్వు పరిపాలన చేసే వ్యక్తిలాగా మారిపోతావు. If you have the understanding as the thief on the cross understood, you will enjoy the benefits of the kingdom. ఓ హల్లెలూయా. Hallelujah. ఇక్కడ గమనించండి, ప్రయత్నించండి. Understand it. ఏమని వాక్యం సెలవుస్తుందంటే, What is the word says? ఆమె చూసింది దేవుని, She saw Jesus. దూతల్ని చూసింది, She saw the angels. వెతికితే దేవుడు కూడా కనబడతాడు. When you seek and search, even God will be found. అందుకే అన్నాడు, That's why he said. నేను బలమైన మాట చెప్పిన తెలుసా, Do you know I told a powerful word? వెతికితే దేవుడు కూడా కనబడతాడు. When you seek or when you search, you అందుకే can find God. వెతుకుడి దొరుకును అని సెలవిస్తుంది. That's why it says you seek and you will find. దేవుని ఎదుకు, పరలోకాన్ని ఎదుకు, దేవుని యొక్క ఆశీర్వాదాలు వెతుకు, దేవుడు వాటిని నీకు అనుగ్రహిస్తాడు. Oh, seek the kingdom, seek God, seek his miracles, seek his healing. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు, Oh, seek his kingdom. దేవుడు గొప్ప కార్యాలు నీకు అనుగ్రహిస్తాడు. Oh, seek his righteousness. God will do mighty things in your life. ఈ యొక్క లేడీ వెళ్ళింది, Now this lady went. దూతల్ని చూసింది, She saw it. దేవుడే ప్రత్యక్షమే అడుగుతున్నాడు. Now God himself appeared and is asking, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? why are you crying? అయ్యా నా యొక్క ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయిన్లు, Oh, somebody took my Lord away. నా ప్రభుని ఎవరు ఎత్తుకొని వెళ్ళారు. Somebody carried my God. నువ్వు ఒకవేళ తోటమానివి అయితే If you were a gardener, ఏడబెట్టిలో చెప్తే నేను అక్కడికి వెళ్ళి ఆయన ఎత్తుకొని పోతే, ఒక లేడీ మాట్లాడే మాట్లాడిన ఎంత పవర్ఫుల్ మాటలు మాట్లాడుతాడు. what powerful words a lady is speaking. She's saying, oh gardener, if you know where he has been kept, please tell me, I will go and take him. ఆయనను పట్టుకొని వెళ్తా అంటే 30 సంవత్సరాలైనని మోయగలదా, కానీ అవన్నీ ఆలోచనలు, కానీ ఎంత బ్రాడ్ మైండ్ ఉందో, ఎట్లా దాన్ని క్యారింగ్ చేయడానికి ఇష్టపడుతుందో చూడండి. Now see what a broad man, she's saying, can she carry a person of 30 years of age and such a big person? But she says, I want to carry him. అంటే దేవుని యొక్క బిడ్డలారా, Now see, పౌలు కూడా అదే రాశాడు. Paul is also saying the same అసలు thing. నేను చెప్తాను కదా, ఫిలిప్పీలో చదువుతా అంటే ఇప్పుడు టైం లేదు, కానీ మీకు ఇంకా చెప్పొచ్చు అబ్బా, కానీ మీకు ఎట్లుంటుంది అంటే, మాకు తెలుసు సండే స్కూల్లో పాటలు పాడు తెలుసు, అది కాదబ్బా, రియల్ వేరే ఉంది, దాంట్లో కొత్తదనము ఆ యొక్క డైమెన్షన్ మార్చుకొని వినాలి, డైమెన్షన్ మార్చుకొని చదివితే జీవితాలు బాగైపోతాయి. You have to change a dimension and read the word, and then you will understand, then your life dimension will change. కోణము మార్చుకోవాలి ఎప్పుడు కూడా. You have to change your dimension always. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. That's why God says, love your neighbor as yourself. మన పక్కనోని ప్రేమించాలంటే, నన్ను వలె నా పొరుగు వాణ్ణి ప్రేమించాలంటే నన్ను నేను ప్రేమించుకోవాలన్నట్టు కదా. That means we have to love ourselves first to love another person. నన్ను ప్రేమించుకుంటే ఇంతే ఫుడ్ ఉంటే నీ భార్యకు, నీ పిల్లలకు పెట్టకుండా ఫస్ట్ నువ్వు తిన్నాక నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు అవుతుంది. వెనక సీరు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ముగ్గురు కలిసి నిన్ను బయటికి పంపిస్తారు. If you love yourself first and you eat everything, then your family will push you out. అదే వదిలేయండి ఇంట్లో. Leave that kind of selfishness. సూపర్ గుడ్ మేడం. స్వార్థం, selfishness. మనకు ఏది ఉంటుందో పిల్లలకు అదే వస్తుంది తెలుసా. What we have, that only our children will మనం get. పిల్లలకి ఇవ్వడానికి కష్టమైతే, If it become hard for us to give to children, పెద్ద పెరిగినాక వాడు కూడా నీకు ₹1 అయ్యాడు. when he grows big, he won't give you one paisa. అందుకే అంత గట్టిగా చెప్పిన పవర్గా. That's why with power I'm telling. కానీ నువ్వు వాళ్ళకి నేర్పితే, But if you teach them, వాళ్ళు తిరిగి నీకు నేర్పుతారు. till again they'll come back and teach you. అంటే అది ఎట్లా ఉంటుంది అంటే, అనిచి కుదించి దిగజారే నిండుకొలతో వస్తుందట. How it will come back to you, pressed down, shaken together, running over to you. అందుకే ఈ లేడీ యేసు ప్రభుకి పరిచయం చేసింది కాబట్టి, పేతురు కనబడలే, ఎవరికి కనబడలే, ఫస్ట్ ఈమెకే కనబడ్డాడు. See, this lady has ministered unto Jesus. That's why he
She saw Jesus first. ఆ టైంలో తోమ లేడు. That time Thomas was not there. అయితే తోమతో శిష్యులు చెప్పారు, మన దేవుడు లేచాడు తెలుసా? Everybody, disciples came and told to Thomas, oh, Jesus rose. వీళ్ళు కూడా నమ్మలే ఫస్ట్. They also didn't believe. కానీ ఈయనకు ఇంకా ఆయన దేవుడు లేచినాక కూడా ఈయన నమ్మలే స్థితిలో ఉన్నాడు. He was not beyond that position. మరి ఎప్పుడు నమ్ముతావు తోమ అంటే? Thomas, when will you believe? ఆయన నాకు కనబడి ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసి నేను నమ్ముతా. He said, only when I see again and put my finger in his wounds, then only I'll believe. ఇది తోమ గురించి ఉన్నది. This is about Thomas. కానీ నేను కనుగొన్నది బైబిల్లో ఏం తెలుసా? But what I saw in that Bible, వెళ్ళి ఆ 20 అధ్యాయం చదివితే శిష్యులు కూడా చూసినాకనే నమ్మిల్లట. even the disciples only after seeing they believed. ఈయన గురించి ఇంత పర్టికులర్ గా ఉంది కానీ వీళ్ళు కూడా ఇదే కేటగిరీ, ఒకటే బ్యాచ్ గా మొత్తం. All the disciples same batch. అర్థమవుతుందా? Understand? కానీ తోమ మాత్రం ఇంకా ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. ఏం తెలుసా? గాయాల్లో వేలు పెట్టి చూస్తే దేవుడు ప్రత్యక్షమై తోమ నా గాయాల్లో వేలు పెట్టి పెట్టిండు, చూసిండు. అయితే ఆ దేవుడు అన్నాడు, చూడకుండా ఎవడైతే నమ్ముతాడో వాడు ధన్యుడు. నువ్వు చూడకుండా నమ్మాలంటే బయట నీకు దేవుడు కారు పెట్టిండని నమ్మాలి, ఇల్లు పెట్టిండని నమ్మాలి, హీలింగ్ పెట్టిండని నమ్మాలి, అద్భుతాలు అయితే నమ్మాలి, అభిషేకం ఉందని నమ్మాలి, ప్రొవిజన్ ఉందని నమ్మాలి, ప్రాస్పరిటీ ఉందని నమ్మాలి. చూడకుండా నమ్మితే అద్భుతాలు నీ సొంతం అవుతాయి. Blessed is the one who believes without seeing. That is what Bible says. If you can see your car even before it is there, even before the healing takes place, if you can see your healing even before it says you can see your provision, then you are blessed. మేడం ఒక ప్రశ్న ఎత్తనా? One question. ఎరికో గోడలు కూలిపోయినాయి, ఎంతమంది చూసి వచ్చిందండి పోయి ఇక్కడ? How many went and saw the Jericho walls fallen? ఎర్ర సముద్రము 2 పాయలైంది, ఎంతమంది చూసిందండి మన చర్చిలో? In our church, who went and saw the Red Sea becoming divided into 2? ఒక్కరు కూడా చూడలేదా? Nobody saw. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, What I'm saying, ఎరికో గోడలు కూలింది మనం చూడలే. we didn't see the Jericho walls falling. ఎర్ర సముద్రము 2 పాయలైంది We చూడలే. didn't see the Red Sea parting. యేసుప్రభు సిలువబడి చూసినా మేడం? Did you see Jesus being crucified? చూడలే. We didn't see. ఎవరం ఏమీ చూడలే. We didn't see. కానీ మరి ఇక్కడ అందరం ఎందుకు గ్యాదర్ అయినాం? But why did we all gather here? మన లోపల నమ్మకం ఉంది. Because we have faith in us. నేనేం చెప్తున్నా అంటే, What I'm saying, నీకు నమ్మకం ఉంది కాబట్టి వచ్చి కూర్చున్నావు. because you have faith, you're sitting here. అంటే నీకు తెలియదబ్బా, నువ్వు పరలోకాన్ని నమ్ముతున్నావు, తిరిగి లేచిన దేవుని నమ్ముతున్నావు. ఇన్ని నమ్మగలిగిన నీవు అద్భుతం జరుగుతుందని ఎందుకు నమ్మవు? You who are seated here believing that Jesus is there, believing the provision is there, why you're not able to believe that you will have your miracles? ఈమె వెళ్ళి దేవుని చూసింది. She went and saw Jesus. మిరకల్ ట్రిగ్గర్ అయిందా లేదా? Didn't the miracle trigger? ఈ యొక్క ఈస్టర్ కూడా ఖచ్చితంగా నీ మిరకల్ని నేను రిలీజ్ చేస్తున్నా యేసునామములో. This Easter I release your miracle. నువ్వు ఏం ప్రేయర్ చేస్తున్నావు? What you're praying? ఈ సెలబ్రేషన్ రోజు అది దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. God is going to release it for you. హల్లెలూయా. Hallelujah. ఇది చూడండి, హల్లెలూయా. Hallelujah. దేవుడు తిరిగి లేచిండు కాబట్టి అది గొప్ప మాట. Because Jesus rose again, it's a great thing. దీని గురించి చరిత్ర రాయాలి. మరి We have to write a history on it. ఏమని రాయాలి? What should we write? దేవుడు తిరిగి లేచిందని. Jesus rose again. అర్థమవుతుందా? Are you understanding? అంటే అది గొప్ప విషయం చాలా. It's a great thing. అంతేకాదు, Not only that, ఆయన ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అవడం ప్రారంభమైంది. he started appearing wherever he was. 21 చాప్టర్ లో In the 21 chapter, పీటర్, యోహాను, యోకాబు వీళ్ళంతా కలిసి చేపలు పట్టడానికి మళ్ళా వెళ్ళిండ్రు. now John, Peter, James, everybody went back to fishing. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏం తెలుసా? The great thing here, దేవుడు ప్రత్యక్షమైంది, చూసిండు, మళ్ళా చేపలు పట్టడానికి. అంటే వీళ్ళు నిరీక్షణ కోల్పోయి ఉన్నారు ఇంకా. they are yet hopeless. Though they saw Jesus, again they went back to fishing, old tradition. అయితే దేవుని ప్రేమ ఏం తెలుసా? అక్కడ కూడా మళ్ళా అపియర్ అయ్యాడు. There also Jesus appeared. దేవుడు నీకు బలాన్ని ఇచ్చేంత వరకు నీకు అపియర్ అయితేనే ఉంటాడు Till తెలుసా? God gives you strength, he keeps appearing to you. కనుక ముఖాన్ని ఎప్పుడు దాచిపెట్టాడు. He will not hide his face from you. దేవుడు ఎప్పుడు కూడా ఎట్లుంటాడంటే, How God is, ఆ ఫిష్ కు రివర్ లాగా ఉంటాడు నీకు దేవుడు. he is like a river to the fish. అర్థమైంది కదా మేడం? ఫిషర్ మ్యాన్ లాగా ఉండడు. He will not be fisherman. వాళ్ళు చెప్పే మెసేజ్ అట్లా ఉంటాయి. మరి ఏం చేస్తాను చెప్పు? ఆ ఫిషర్ మ్యాన్ ఏం చేస్తాడు? చేపను ఎత్తాడు, తిత్తాడు, చంపుతాడు. అట్లా ఫిషర్ మ్యాన్ కాదు దేవుడు. God is not like a fisherman. ఆ యొక్క రివర్ లాగా ఉంటాడు నీకు. He is like a river. ఫిష్ ఎప్పుడు కూడా రివర్ లోనే ఉండాలి. The fish have to be in the river. ఎదుగుతుంది. Then it will grow. దాన్ని తీసుకొని పోయి ఎక్వేరియంలో పెడితే ఏమవుతుంది? But if you keep it in the aquarium, what will happen? ఎన్ని రోజులైనా చిన్నగానే ఉంటాయి. As long as it's there, it will be small only. ఇట్లాంటి మెసేజ్ ఉంటాయి. ఎక్వేరియం నుంచి బయటకు వచ్చి జీవితం పెద్దగా అయిపోతుంది.
Only when you have, then it will increase. నేను ఒక మాట చెప్తున్నా, I want to share a word. నీ లోపల నీ బాడీలో ఆ రిజరక్షన్ పవర్ పనిచేస్తుంది. We sang now that resurrection power is flowing in you. అది యేసు ప్రభు లేచినప్పుడు, When Jesus rose, ఫస్ట్ ఫ్రూట్ లేచింది. the first fruit rose. అంటే దేవుని యొక్క మొదటి సంతానం లేచింది. The first fruit rose. జస్ట్ సహోదరుడు అని ఉంటది, మన ఎల్డర్ బ్రదర్ అని ఉంది ఇంగ్లీష్ లో. In English it's written as elder brother. అందుకే మనం ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? Now what we do, మన ఫస్ట్ ఫ్రూట్స్ కూడా దేవునికి ఇస్తా ఉంటాం, ఎందుకంటే ఆయన that's why we give our ఫస్ట్. first fruits to God. అందుకే దేవునికి అట్లా ఇచ్చినప్పుడు, ఆ ప్రథమ ఫలాలు, ఆ మనీని ఇచ్చినప్పుడు, మనం అంటే ఆ టైస్ వాటిని ఇచ్చినప్పుడు ఏమైందంట, ఓవర్ఫ్లో అవుతామట. Only when we give tithes we can go into the అంటే ఇక్కడ overflow. నేను క్లోజింగ్ వస్తున్నా. Now we are coming to the close. అందుకే యేసు ప్రభు ఆ యొక్క రొట్టెల్ని విరిచాడు తిరిగి లేచినాక That's కూడా. why Jesus broke the bread even after he rose సో again. మీ లైఫ్ లాంగ్ అంతా కూడా రొట్టెను విరవాలి. That's why all your lifetime you have to break the bread. విరుస్తారా అండి? Will you do it? యేసు ప్రభు రొట్టెను విరిస్తే If Jesus broke the bread, నువ్వు కూడా విరవాలి. you are also to break the bread. అందుకే నేను చెప్తున్నా, That's why I'm saying, రొట్టెని విరిచినప్పుడు when you break the bread, ఆ హెవెన్ గవర్నమెంట్ నీ కోసం పనిచేస్తుంది. the heavens government will work for you. ఇక ఇట్లా అనకు, నాకు ఇక పెళ్ళిళ్ళు కావు, ఇక ఉద్యోగాలు దొరకాయి, అప్పులు తీరాయి, పిల్లలు పుట్టరు, ఫైనాన్షియల్ ప్రాబ్లం పోదు, ఇట్లా మాట్లాడకు. Don't talk like that. No, when the marriages won't take place, I will not come out of my problem, I will not be healed. అట్లా అయితే ఏమైపోతుంది తెలుసా? What will happen? లైఫ్ మీద ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, You'll get frustration in దానివల్ల బ్రేక్ డౌన్ అయిపోతావు. You'll break down. కానీ లైఫ్ ఎప్పుడు బ్రేక్ అయిపోవద్దు. Life should not break. కనుక మీరు బ్రోకెన్ అయిపోయి ఇరిగిపోయి ఇట్లా బుడ్డి బాగిలినట్టు బాగులాలని దేవుడు ఏం కోరుకోవట్లేడు. God never desires you should be broken like a bottle. లాస్ట్ వర్డ్, Last word. నీ స్టార్టింగ్ బాగాలేకపోయినా ఈ మాట తీసుకో, నీ ఎండింగ్ బాగుంటుంది. Even though your starting is not good, your ending will be good. యేసు ప్రభు ఎండింగ్ చాలా గ్రేట్గా ఉంది తెలుసా? Jesus' ending was glorious. మీ ఎండింగ్ కూడా చాలా గ్రేట్గా ఉంటుంది. Your life also ending will be great. ఇక ఇది చెప్పినాక నేను క్లోజ్ చేస్తా. I'm closing it. ఇప్పుడు నువ్వు గివర్ వా రిసీవర్ వా చెప్పు. Are you a giver or a receiver? చెప్పండి. ముందు గివర్వి, తర్వాత రిసీవర్వి. You are first a giver, only then you are a receiver. అర్థమవుతుందా? Are you understand? నా కుమారుడా, నీ చేతులు పైకి లేపు. My son, lift up your మీ hands. పవిత్రమైన చేతులు పైకి ఎత్తినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. When you lift up your holy hands, mighty miracles will take place. గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. Now remember, మీ మనీని కూడా నేను చెప్తానా, దయచేసి ఈ యొక్క యాటిట్యూడ్ మార్చుకోండి. change your attitude. నేను మళ్ళీ చెప్పింది మళ్ళీ చెప్తున్నా, 21వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉన్నది. It is written in Matthew's gospel. ఆ యొక్క పేద విధవరాలు The poor widow, 2 కాసులు ఇచ్చి తన జీవాన్ని మొత్తం విడుదల చేసిందట. by giving her 2 coins, 2 pennies, she gave all her life. ఏమీ లేనామే ఆమె. She had nothing with her. తన సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చి జీవాన్ని ఇచ్చి దేవుని చేత ఘనపరచబడ్డది. అందుకే ఇప్పటికి నేను చెప్తాను ఆమె కోసం. See, she gave everything that she had and she received the honor, and till today we are meditating upon కానీ ఆ her. ధనికులను దేవుడు ఇట్లా చూసినట. దేవుడు God saw those rich people. అంటే వాళ్ళకున్న ఎబిలిటీ లాగా, వాళ్ళకున్న సామర్థ్యం లాగా వాళ్ళు చేయలే. అందుకే దేవుడు వాళ్ళని చూసి, ఏ మీది గారు కరెక్ట్, ఈమె కరెక్ట్ అన్నాడు. Not based on their ability they did. మీరు బాగా అంటే చిన్న స్థితిలో ఉండి పని చేసుకొని అట్లాంటి దాంట్లో ఉంటే మీరు ఇయ్యపోయినా ఏం కాదబ్బా, గుర్తుపెట్టుకో, నువ్వు ఇయ్యపోయినా ఏం కాదు. దేవుడు కనికరాన్ని కొడతాడు. బాగా నా పరిస్థితే బాగాలే, అసలు నేనే కిందికున్నా అనుకుంటే నో ప్రాబ్లం, దాన్ని పక్కకు పెట్టేసాయి. Oh, if you are in a very pitiable condition and not able to give, దేవుడు నన్ను God బ్లెస్ will చేస్తాడు. దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు. but God will bless me. నాకు మంచి జాబ్ ఇచ్చాడు. God gave me good job. కానీ నేను ఇంకో మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. I have to go to a good నేను position. ఫెయిత్ ని ఆపరేట్ చేయగలను. I can operate in strength. అట్లున్న ప్రతి ఒక్కరు కూడా నేను మళ్ళా చెప్తున్నా, నువ్వు మంచిగా ఇచ్చు నేర్చుకో, గొప్పగా వర్ధిల్లుతావు. Learn to give, you will prosper. నీ లెవెల్కి తగ్గట్టే ఉండాలి లైఫ్ ఎప్పుడు కూడా. Your life should be to your position, to your level. మన పొజిషన్ కి తగ్గట్టే చేసుకుంటూ పోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ చూస్తూ ఉంటాం. గ్రేట్ యాటిట్యూడ్. When we do according to our position, we'll increase our position, we'll go to the next level. కనుక నేను గట్టిగా చెప్తానా, ఈ యాటిట్యూడ్ ని మార్చేసుకోండి. Change your attitude. అర్థమవుతుందా? Understand? అంటే ఒక హైయర్ లెవెల్ లోకి వెళ్ళాలి. Go into the higher level. అర్థమవుతుందా? Understand? నేను 1 లక్ష 2 లక్షలు ఇంకేదో మనీ అన్నది మ్యాటర్ కాదా? It's not about the ఎంతో నేను మంచి సంపాదిస్తా, కానీ నేను ఆ 10 రూపాయలు ఎత్తా అంటే ఆ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. Don't have that attitude. I'll give నువ్వు only అట్లా 10 చేయపోయినా rupees. ఏం కాదు, అసలు ఏం If కాదు. you don't give also నేను no problem. ఓపెన్ గా చెప్తాను కదా, ఏం I'm telling you, nothing అసలు will ఏం happen. కాదు చేయపోయినా. If you give or don't give also, it becomes equal. కానీ గుణం మారాలి ఫస్ట్. But our attitude should change. అది వెదజల్లే మనసు ఉండాలి. We should have a heart to give. అప్పుడు గొప్ప, నేను చెప్తాను, గొప్పగా చూస్తాం. Then you can see great things.
అన్ని నామాల కంటే పై నామం గల యేసు నామములో In the name that is high above every name. ఆన్లైన్ లో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా దీవిస్తున్నా. Those are here and those are online. I bless you. బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. Take your blessing. చేతులు పైకి లేపి నేను రిసీవ్ చేసుకుని చెప్పండి. Say I receive it. రిజరక్షన్ పవర్ రిలీజ్ చేస్తున్నా. I release the resurrection power. క్యాన్సర్ గడ్డలు కంతులు మాయమైపోయేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. I declare cancer tumors disappear right now. వినడానికి విశ్వాసం వస్తది. The one who listens will have faith. విశ్వాసంతో దేన్నైనా సంపాదించుకుంటాం. Through faith you can earn anything. మీకు యాక్సిడెంట్లు జరిగాయి. No more accidents in your life. డెత్ కు మీ ఇంట్లో అధికారం లేదు. Death has no authority in your house. డెత్ ని క్యాన్సిల్ చేస్తున్నా. I cancel death. నీకు మరణ భయం కూడా లేదు. No fear of death. నీ దేహము దేవాలయం. Your body is a temple of the living నువ్వు God. బతికినంత కాలము సమృద్ధిని చూస్తావు. As long as you live, you will see increase and prosperity. అసలు ఏ రోగాలు రావు మీకు. No disease will touch you. ఒకవేళ ఏదైనా వచ్చినా దేవుడు స్వస్థపరుస్తాడు. Even if your kid comes, it will be ఈ healed. పిల్లలను కూడా దీవిస్తున్నా. I bless your children. దేవుని యొక్క మహిమను రిలీజ్ చేస్తున్నా. I release God's glory. ఈ యొక్క హాల్ ఈ యొక్క సప్తగిరి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క ఆన్లైన్ లో నేను చూస్తున్నా. నేను ఎక్కడి వరకు అయితే నా శబ్దాన్ని వింటున్నారో మీ మీద దేవుని యొక్క ప్రొఫెటికల్ లైట్ పడటం నేను చూస్తున్నా. I see prophetical light to all those around the sound of my voice. I see everybody in this auditorium. చాలా రొట్టెలు నాకు కనబడుతున్నాయి. I see lot of bread. చాలా రొట్టెలు నేను చూస్తున్నా. I see lot of bread here. ఇవన్నీ దేవుని చేతిలో ఆశీర్వదింప రొట్టెలే. All this is the blessed bread in God's hands. ఏప్రిల్లో ఫోన్ వస్తుంది నీకు. In April you're going to get. ఏప్రిల్లో ఫోన్ వస్తుంది. ఇంకా ఏప్రిల్ స్టార్ట్ కాలే కదా. April didn't start. ముందే ఏప్రిల్ మీద నీ కొరకు ప్రొఫెటికల్ సీజన్ ని రిలీజ్ చేస్తున్నా. Even before it starts, I release the prophetic season for you. బాస్కెట్స్ అన్ని కూడా ఫుల్ ప్యాక్ అవుతున్నాయి. I see baskets getting fully packed. 12 గంపలు ఎత్తబడ్డట్టు చూస్తున్నా. I see that 12 baskets being full. ఈ బిడ్డల్ని దేవుని యొక్క మహిమ చేత నింపుతూ స్తోత్రం చెల్లిస్తూ Lord blessing the people and giving you all the glory. యేసు నామములో ప్రార్థిస్తున్నా. In Jesus' mighty name.